వంటిది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే మన దేశంలో ఎటువంటి స్కాములు జరగవు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే గాన మన దేశంలోని నిత్యావసర సరుకుల వస్తువులు అన్ని రేట్లు తగ్గుతాయి, సామాన్యుడు భద్రతతో బతుకుతాడు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క యువకుడు నరేంద్ర మోడీకి ఓటేస్తే ఈరోజు కొన్ని వందల కోట్లు స్కాములు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రైతులు సుఖంగా బతికినారు, కానీ బీజేపీ ప్రభుత్వంలో బతికే పరిస్థితి లేదు. నల్లధనాన్ని వెనక్కి తెస్తా అన్నాడు, బ్యాంకులకు డబ్బు ఎగరగొట్టిన వాళ్ళందరినీ కాపాడుతున్నాడు. జిఎస్టీ అని పెట్టినాడు, దేనికోసం పెట్టినాడు ఆయనకు తెలియదు, ప్రభుత్వానికి తెలియదు, జనాలకు అంతకన్నా తెలియదు. అదో బ్రహ్మ పదార్థం మాదిరి అసలు ఎవరికి అర్థం కావడం లేదు. డిమానిటైజేషన్ అన్నాడు, తెలుగులో పెద్ద నోట్ల రద్దు అని పేరు పెట్టినారు. దానికి 1000 రూపాయలు తీసి 2000 రూపాయల నోటు పెట్టినారు. డబ్బు ఉన్న ఏ ఒక్కడు కూడా ఈ డిమానిటైజేషన్లో డబ్బుల్ని మార్చుకోవడానికి ఇబ్బంది పడలే. 10,000 20,000 ఉండే సామాన్యుడు మాత్రమే ఇబ్బంది పడినాడు ఈ డిమానిటైజేషన్ వల్ల. ఒక విషయంలో, 2 విషయాలలో కాదు. నిజంగా నరేంద్ర మోడీ అంత మంచి వ్యక్తి అయితే నరేంద్ర మోడీ పక్కన అమిత్ షా ఎందుకున్నాడు? ఎన్ని మర్డర్ కేసులు అమిత్ షా పైన ఉన్నాయి, ఎన్ని కొట్టేసినారు? అమిత్ షా కొడుకు పెట్టిన కంపెనీలో 2 కోట్ల విలువ చేసే షేరు 3 నెలల